ఈరోజు మనము భుజించబోయే రొట్టె కానీ మనము త్రాగబోయేటువంటి పానీయం కానీ, ఉదాహరణకు మనం రొట్టెని తీసుకుంటే, మన ఇంట్లో కూడా మనం వంట చేసేటప్పుడు రొట్టెలు చేసుకుంటాం. అలాంటి రొట్టె ఇది కాదు. మనము ద్రాక్షారసాన్ని మనం బయట కూడా మనకు ఎన్నో జ్యూస్ సెంటర్స్ ఉంటే అక్కడ త్రాగుతాం. అలాగే మన ఇళ్లలో కూడా అప్పుడప్పుడు మనము పానీయాలు చేసుకొని త్రాగుతాం. అలాంటి పానీయం ఇది కాదు. మనం అలాంటి రొట్టెగా, అలాంటి పానీయంగా దీన్ని పరిగణిస్తే మాత్రం మనము తెలియకుండా అందులో చేయి వేస్తున్నట్టు అవుతుంది. మరి ఏమిటిది అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభు దీని గురించి మాట్లాడుతూ ఆయన తనకు అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా దేహం అని చెబుతున్నాడు. అంటే ఈ రొట్టె ఆయన దేహానికి సాదృశ్యం అన్న మాట మనకు బైబిల్లో కనబడుతున్నప్పుడు, ఆ రొట్టెను చూసినప్పుడంతా మనకు ఆయన శరీరం గుర్తుకు రావాలి. ఆయన శరీరం గుర్తుకు రావాలి. ఆయన శరీరాన్ని విరిచాడు అని మనం మాట్లాడుకుంటాం, ఆయన దేహాన్ని విరిచాడని మాట్లాడుకుంటున్నాం. దేహాన్ని విరవడము అని అంటే ఆయన కన్ను మూయడం, మరణించడం. కొన్ని సందర్భాలలో, ఇంతకుముందు నేను మొదటి వర్తమానంలో కూడా పంచుకున్నట్టుగా, మనము బాగా ప్రేమించేవారు కన్ను మూసేటప్పుడు మనం కొన్ని సందర్భాల్లో వారికి దగ్గరగా ఉంటాం. వారి పడక మీద మనం వాళ్ళని చూస్తాం. వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారి చివరి గడియలను మనం చూస్తాం. ఆసుపత్రిలో మనమే అటెండ్ అవుతుంటే ఆ చివరి పరిస్థితులలో, ఆఖరి గడియలో వారు అనుభవించినటువంటి ఆ వేదన, బాధ మనం కళ్ళతో చూసినప్పుడు, కొన్ని సందర్భాలలో ఆ సందర్భం మనకు గుర్తుకొచ్చినప్పుడు అంతా కూడా మనకు తెలియకుండానే కన్నీళ్లు రాలుతూ ఉంటాయి. అయ్యో, నా తల్లి ఇలా వేదన అనుభవించింది కదా, నా తండ్రి ఇలా వేదన అనుభవించాడు కదా అని. ఎవరికి ఉన్న అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. నన్ను అడిగితే నా అనుభవాలు నేను పంచుకుంటాను, నేను ప్రేమించిన వాళ్ళ గురించి. మిమ్మల్ని అడిగితే మీరు ప్రేమించిన వారి గురించి మీరు అనుభవాలు పంచుకుంటారు. హైదరాబాదులో లేదా సికింద్రాబాద్లో రెండు కలిసే ఉంటాయి. ఈ జంట నగరాల్లో సికింద్రాబాద్లో ఏఎస్ రావు నగర్ అని ఒక నగరం ఉంటుంది. సైనిక్ పురి, ఏఎస్ రావు నగర్ అని రెండు దగ్గర ప్రాంతాలు. అందులో ఒక ఆసుపత్రి ఉంటుంది, పౌలోమి ఆసుపత్రి. అది పౌలోమి హాస్పిటల్ అని అంటారు. మేము అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ఆ రోడ్డు మీద నడిచేటప్పుడు ఆ ఆసుపత్రి పక్కనే ఉంటుంది, రోడ్డు మీదనే ఉంటుంది, హైవేలో, అంటే మెయిన్ రోడ్లో ఉంటుంది. 2007 అక్టోబర్ 14వ తారీఖున ఆసుపత్రిలో మా నాన్నగారు మరణించారు. అంటే శుక్రవారము సాయంత్రము, శనివారం ఉదయం మేము ఆయనను చేర్పించడం జరిగింది. ఆదివారం ఉదయానికి ఆయన మరణించాడు హాస్పిటల్. 2007 అంటే 2020, అంటే 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు అయిపోయింది ఆయన మరణించి. కానీ ఆ రోడ్డు మీద ఆ ఆసుపత్రిని చూసినప్పుడంతా మాకెవరు గుర్తొస్తారు? అరే, ఈ హాస్పిటల్లో కదా మా నాన్న చనిపోయింది, ఈ హాస్పిటల్లోనే కదా మా నాన్నగారు చనిపోయింది, మరణించింది అని గుర్తొచ్చినప్పుడంతా ఆ మరణించిన రోజున ఏం జరిగింది, ఆ మరణించిన కంటే ఒక రోజు ముందు ఏం జరిగింది, ఆ మరణించిన కంటే ఒక రోజు ముందు ఆసుపత్రిలో మేమేలా ఉన్నాం, ఆ మరణించిన కంటే ఒక రోజు ముందు మేము అనుభవించిన అనుభవం ఏంటి, ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన మాతో మాట్లాడిన మాటలేంటి, మేము ఆయనతో మాట్లాడిన మాటలేంటి, మాట్లాడేంతవరకు ఆయన ఏం మాట్లాడాడు, మాట్లాడడం అన్నది చేతగానప్పుడు ఆయన తన సైగలతో ఏం చేశాడు, ఇవన్నీ కూడా ఆ రోడ్డు దాటేంతవరకు తెలియకుండానే వచ్చేటువంటి జ్ఞాపకాలు. అలాగనే మీ కుటుంబాల్లో మీరు బాగా ప్రేమించిన మీ కుటుంబీకులు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అలాంటి వారిని ఖచ్చితంగా మనందరి కుటుంబాల్లో మనం కోల్పోయే ఉంటాం. కానీ జీవితంలో వారి గురించి మనకు ఎన్నో అనుభవాలు ఉండొచ్చు. కానీ ఆ కన్ను మూసే ముందు, కొన్ని గడియల ముందు, కొన్ని గంటల ముందు, కొన్ని నిమిషాల ముందు, కొన్ని చివరి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ చివరి రోజులు ఆ వ్యక్తి పడక మీద ఉండి ఎలాంటి బాధ అనుభవించాడు, ఎలా మనతో ఆ చివరన, మామూలుగా ఉన్నప్పుడు వేరు, కొన్ని సందర్భాల్లో ఆయనకు కూడా తెలిసిపోతుంటుంది ఆ వ్యక్తి మరణించేటువంటి స్త్రీకి కానీ పురుషునికి కానీ నేను ఎక్కువ రోజులు ఉండనేమో అనేటువంటి అనుభవం తనకు కూడా అర్థమైపోయి చెప్పాల్సినవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. మనకు తెలియదు, కానీ వాళ్ళు పడక మీద ఉన్నప్పుడు నేను ఇంకేమైనా చెప్పే ఉన్నాయా అని గుర్తు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు చెబుతూ ఉంటారు. అవన్నీ కూడా మనకు జ్ఞాపకం రావా? వస్తుంటాయి కదా.
మనం ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఒకటే కుటుంబీకులం అయితే ఒక గదిని చూసినప్పుడు, ఒక మంచం చూసినప్పుడు, ఒక కుర్చీ చూసినప్పుడు వారి గురించిన జ్ఞాపకాలు మనకు వస్తుంటాయి. అలాగనే మరీ మనకు దగ్గర వాళ్ళైతే మన జేబులో ఉన్నటువంటి ఆ వ్యాలెట్, పర్సులో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఉంటాం, లేదా ఇంట్లో గోడ మీద వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఉంటాం. ఆ ఫోటో చూసినప్పుడంతా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మనతో మాట్లాడుతున్నట్టుగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మనతో సంభాషిస్తున్నట్టుగా మనం ఫీల్ కామా? చెప్పండి ఒకసారి. ఈ సమయంలో ఒక విషయాన్ని నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఒక కుమారుడు, తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. సుమారు ఒక 25 సంవత్సరాలు నుండి ఒక 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి యవనస్తుడు. అలాంటి కుమారుడు తల్లితో మాత్రమే ఉంటున్నాడు, వివాహం కాలేదు. కానీ భయంకరమైనటువంటి అలవాట్లకు అలవాటు పడి, ముఖ్యంగా త్రాగుడుకు అలవాటు పడి తన జీవితాన్ని రోజు రోజు నాశనం చేసుకుంటున్న పరిస్థితుల్లో ఆ కన్న తల్లికి ఒకటే ఒక దిగులు. ఏంటి? నా కొడుకు బాగుపడాలి, ఈ చెడు సహవాసాలు కూడా అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు అని ప్రతిరోజు కూడా కుమారుడి గురించి వేదనతో ప్రతిరోజు తాగొచ్చేవాడు. తాగొచ్చినప్పుడంతా కూడా ఆవిడ గుండెల మీద వాడు తన్నట్టుగా ఆమె ఫీల్ అయిపోయి, ఆ పరిస్థితి చూసి తాగొచ్చిన తర్వాత ఏడుస్తూ ప్రతిరోజు కూడా ఆవిడ కన్నీళ్లు రాల్చని రోజు అంటూ లేదు. వాడు నిద్ర లేచిన తర్వాత, మత్తులో వానికి అర్థం కాదు కనుక నిద్ర లేచిన తర్వాత, ఏంట్రా నీ పరిస్థితి, ఒక్కగానొక కొడుకువి, కనీసం నీకు పెళ్లి కూడా ఇంకా నేను చేయలేని పరిస్థితి అయిపోయింది, నువ్వేదన్నా నువ్వంటూ కొంచెము సెట్ అయితే నీకు ఎవరైనా నేను ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే నీ బతుకు ఇట్లా ఏడ్చింది, నువ్వు ఆ తాగుడు మానేరా బిడ్డ అని చెప్పేసి ఆవిడ అడగని రోజు లేదు. ప్రతిరోజు చేతులు పట్టుకొని, చేతులు కాదులే నాయన, చేతులు కాదనుకో నాయన, కాళ్ళు అనుకో అని చెప్పేసి అంత వేళ్ళు పట్టుకున్నా కూడా వాడికి ఎక్కేది కాదు విషయం. అయితే ఒకరోజు ఇలాగనే ప్రతిరోజు తాగొస్తున్నట్టుగా బాగా తాగొచ్చేసాడు. తాగొచ్చిన తర్వాత ఇక ఆవిడ తట్టుకోలేకపోయింది వాడి పరిస్థితిని. రోజు రోజుకి వేదన ఎక్కువైపోయి, అప్పుడు ఇలాగనే, ఏరా నువ్వు తాగనని చెప్పావు కదా, నువ్వు మళ్ళీ నువ్వు తాగేవరా అని ఇట్లా అడుగుతుంటే మాట 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 పెరిగి చివరికి నువ్వు ఎప్పుడు మానేస్తావురా, ఎప్పుడు నువ్వు దీని నుంచి బయటపడతావురా అని అడిగితే వాడు ఆ మత్తులో నువ్వు పోయిన రోజు మానేస్తాలే అన్నాడు. అంతే. ఏమన్నాడు? నువ్వు పోయిన రోజు మానేస్తాలే అని అన్నాడు. ఇంకా ఆవిడేం మాట్లాడలేదు. ఇంక వాడు పడిపోయాడు, ఆ మత్తులో మంచం మీద పడిపోయాడు. ఆవిడ నేల మీద పడుకుంది. మరి మరుసటి దినం వాడు ఉదయం లేవగానే వాడు ఆ నిద్రలోనే వాడు కాఫీ తాగడం అలవాటు. అంటే వెంటనే అమ్మ కాఫీ అనగానే ఆమె తెచ్చిచ్చేస్తుంది. ఆ కాఫీ తాగిన తర్వాత వాడు లేస్తాడు, మంచం దిగుతాడు. రోజు లాగానే ఈరోజు కూడా మెలకు వచ్చింది. మెలకులోనే వాడు కళ్ళు మూసుకొని అమ్మ కాఫీ ఇవ్వవే అన్నాడు. అంతే. ఎవరు రాలేదు. మళ్ళీ అడిగాడు, శబ్దం లేదు. అలా 4-5 సార్లు అడిగిన తర్వాత అమ్మ ఎక్కడుందని లేచి చూస్తే ఆమె రాత్రి పడుకున్న మనిషి నేల మీద అలానే పడుకుంది. కానీ వీడు పిలుస్తున్నా కూడా లేవట్లేదు. ఏమంత అలసిపోయింది అన్నట్టుగా కిందికి వచ్చి ఆమెను లేపుతున్నాడు. అమ్మ కాఫీ నువ్వు టైం అయిపోయిందని అడుగుతుంటే ఆమె పలకట్లేదు. అలా ఒక 10 సార్లు పిలిచిన తర్వాత పలకపోతే, కదలకపోతే, ఊపిరి చూస్తే ఆ స్పర్శత నాకు అర్థం కాకపోతే ఏంటా అని కొంచెం టెన్షన్ మొదలై లేవు అంటున్నప్పుడు ఆమె దిండు కింద నుండి ఒక చిన్న పేపర్ కనపడింది. ఆ పేపర్ తీస్తే ఆ పేపర్లో ఆవిడ ఒక మాట రాసింది. ఒరే నాయనా, ప్రతిరోజు నువ్వు తాగొస్తున్నట్టుగా నిన్న కూడా తాగొచ్చావురా. దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక బిడ్డవు నువ్వు బాగుపడి చక్కగా ఉంటే చూడాలని ప్రతిరోజు కలలు కన్నాను. కానీ నీకు ఎవడు నేర్పిన అలవాటు కానీ తాగుడు మాత్రం నువ్వు మానలేకపోతున్నావు. రోజు నీ కాళ్ళు పట్టుకుంటున్నాను దాదాపుగా. నువ్వు మానరా అంటే మానతాలే అంటున్నావు కానీ మానట్లేదు. నిన్న రాత్రి కూడా మరి నీకు గుర్తుందో లేదో కానీ చాలా ఎక్కువగా తాగేసి వచ్చేసావు. నీ పరిస్థితి చూసి నేను అసలు జీర్ణించుకోలేకపోయాను. నీతో నేను మాట్లాడాను, ఒరే మానతావా లేదా, నువ్వు దీన్ని ఆపేస్తావా లేదా అని అడుగుతూ నీకు నాకు మధ్య కొద్దిసేపు ఆ మాటల వాదన జరిగింది. నువ్వు ఎప్పుడు మానేస్తావు చెప్పురా అంటే నువ్వు పోయిన రోజు మానేస్తానని చెప్పావు. నేను పోతే నువ్వు మానతావు అంటున్నావు కనుక నువ్వు బాగుపడతాను, నీ తాగుడు మానేస్తాను, నీ బతుకును సెట్ చేసుకుంటాను, దానికి నేను చచ్చిపోతేనే నువ్వు మానుతావు అని అనుకుంటే నీ మంచి కోసం, నీ మేలు కోసం నేను చచ్చిపోతున్నాను రా. అందుకే ఈ రాత్రే నాకు చివరి రాత్రి, నేను మరణిస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. ఇక మీదట నువ్వు ఈ అలవాటును మానేస్తావని నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా నువ్వు బాగుపడతానంటే, నేను చచ్చిపోతేనే నువ్వు బాగుపడతానంటే ఆ చావు నేను ఆనందంగా తీసుకుంటాను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను, ఇక ఆ తాగుడు మానేరా బిడ్డ అని చెప్పి క్లోజ్ చేసింది. ఆ ఉత్తరం చదివిన తర్వాత వాడికి అసలు గుండెలు పగిలినంత వేదనతో అమ్మా అమ్మా అని అరుస్తుంటే అమ్మ లేవదే.
వాడి కేకలకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఏమైందిరా అంటే అమ్మ చచ్చిపోయింది, అమ్మ లేవట్లేదు, అమ్మ లేవట్లేదు అమ్మ. అలా వాడిని ఓదార్చడానికి ఎవరి వల్ల కాలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. లేవవే, ఈ ఒక్కరోజు నాకు కాఫీ ఇవ్వవే, నేను తాగుతానంటే కాఫీ ఇవ్వడానికి అమ్మ లేదు. వాడు ఏడ్చి 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 సమాధి కార్యక్రమం అయిపోయింది. ఇంటికి వచ్చాడు ఒంటరిగా. అమ్మ ఫోటో గోడ మీద కనపడుతుంది. అమ్మ ఫోటో గోడ మీద కనబడిన ప్రతిసారి ఆ ఫోటోను చూసి అమ్మ నాతో మాట్లాడుతుందని ఫీల్ అవుతున్నాడు. ఏం మాట్లాడుతుందని అడిగితే ఒకటి, నీ తాగుడు వలన నేను ప్రతిరోజు చచ్చిపోయినాను బిడ్డ, ఇక నువ్వు తాగకురా అని అమ్మ చెబుతున్నట్టుగా ప్రతిరోజు వాడు ఫీల్ అవుతూ, ఏ పనికి వెళ్ళినా ఏ పని చేసి వచ్చినా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మ ఫోటో చూస్తూ ఒకటే, మా అమ్మ నాకు ఈ ఉత్తరం రాసింది కదా, మా అమ్మ నన్ను మానేమనింది కదా, నాకొద్దు, ఈ మందు వద్దు, ఏమొద్దు, నేను బతికినంత కాలం ఆ అమ్మకు మనశ్శాంతి కలిగేలా నేను, ఆమె లేదు కానీ నా తృప్తి ఈ మందు జోలికి మాత్రం వెళ్ళానని కంప్లీట్గా మానేశాడు. ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫోటోను చూసి తను ఏమని ఫీల్ అవుతున్నాడు చెప్పండి? మా అమ్మ నాతో మాట్లాడుతుంది, అంతేనా? వాడి పర్సులో వాళ్ళ అమ్మ ఫోటో పెట్టుకున్నాడు. ఆ ఫోటో చూసినప్పుడంతా తనకేం గుర్తొస్తుంది? ఆ ముఖ్యంగా చివరి మాటలు, వాళ్ళ అమ్మ రాసిన చివరి ఉత్తరం. స్వరం లేకపోయినా కూడా అక్షరం మాట్లాడుతుంది తనతో. అది అలానే జేబులో పెట్టుకున్నాడు. ఆ జేబులో ఉన్న ఆ ఉత్తరం తనతో మాట్లాడుతున్నట్టుగా ప్రతిరోజు కూడా చూసుకుంటున్నాడు. ఆ ఫోటో ఒక ఫోటో కాదు, మా అమ్మ నాతో మాట్లాడుతుందని. అయితే ఇది మనకు అర్థమైతే ఈరోజు మనం విరవబోతున్నటువంటి తీసుకోబోతున్నటువంటి ఆ రొట్టె, కొద్దిసేపు మీరు ఒక ఫోటో అనుకోండి. ఎవరి ఫోటో అది? యేసుప్రభు యొక్క మృతదేహపు ఫోటో అది. ఆ రొట్టె ఈరోజు నీతో మాట్లాడాలి. ఆ రొట్టె ఈరోజు మనతో మాట్లాడాలి. ఈ తల్లి తన కొడుకుతో మాట్లాడుతుంది, ఇక నువ్వు తాగకరా, నువ్వు బాగుపడాలని నేను చనిపోతున్నాను నా తల్లి అంటే వాడి గుండెలు పగిలాయే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిజంగా చనిపోయాడా? అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో ఆయన చనిపోయాడా? నిజంగా చనిపోయాడుగా. ఎవరి కోసం చనిపోయాడు? మన కోసం అంటే అందరం కలిసిపోతాం. ప్రతి ఒక్కరు అనుకోవాలి, నా కోసం, నేను బాగుపడాలని, నా మంచి కోసం. మనల్ని కూడా ఆయన మానేయమంటున్నాడు, మనల్ని కూడా ఆయన ఆపేయమంటున్నాడు. ఏం ఆపేయమంటున్నాడు? లోకముతో స్నేహం ఆపేయండి, లోక జీవితానికి స్వస్తి చెప్పండి, లోకాశలకు స్వస్తి చెప్పండి. లోక ఆకర్షణ ఏదైతే ఉన్నదో ఆ ఆకర్షణకు మీరు దూరం కండి అని కోరుకుంటున్నాడు. మంచా? ఇది మంచి మాటేనా, లేకపోతే ఏమన్నా మనల్ని పాడు చేసే మాటనా? మంచి మాట. తల్లి కంటే ఎక్కువ ప్రేమించేవాడు, అంతేనా? కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించిన వాడు, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల అని ఆయనకు పేరు. మహిమ లోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మనందరి కోసం వేదన అనుభవించినవాడు. ఆయన మరణిస్తూ మనందరితో చెబుతున్న మాట ఒకటే, పాపపు జోలికి వెళ్ళకండి. పాపం అంటే ఒకటి కాదు కదా. పాపం అన్నది ఒక వృక్షం అయితే ఆ వృక్షానికి ఎన్నో కాయలు ఉన్నాయి. ప్రతి కాయ ఒక పాపమే. ఆ పాపము మన జోలికి, ఆ పాపపు జోలికి మనం వెళ్ళకూడదనే ఆయన తనను తాను సమర్పించుకున్నాడు మనల్ని ప్రేమించి. మరి ఈరోజు మనం రొట్టె విరిచేటప్పుడు ఆ ముక్క మనం తీసుకున్నప్పుడు ఆ రొట్టె ముక్క మనతో మాట్లాడాలి. ఎవరు మాట్లాడుతున్నట్టు? సాక్షాత్తు ప్రభువే మనతో మాట్లాడుతున్నట్టు, ప్రభు యొక్క దేహం మనతో మాట్లాడుతున్నట్టు. నువ్వు పాపం చేయకూడదని నేను విరవబడ్డానని దేహం మనతో మాట్లాడుతుంది. పానీయం ఏమంటుంది? నువ్వు పాపం చేయకూడదని నేను చిందింపబడ్డానంటుంది ఆ రక్తం. హేబేలు గారి రక్తం అట మాట్లాడిందట. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తం వరకు ప్రతి నీతిమంతుని రక్తం సాక్ష్యం పలుకుతోందట. అంటే రక్తం మాట్లాడుతుందంటే మాట్లాడుతోంది. భక్తుల రక్తమే మాట్లాడుతున్నప్పుడు ప్రభు రక్తం మాట్లాడదా? ఆ పానీయం మనతో మాట్లాడాలి, ఆ రొట్టె మనతో మాట్లాడాలి. నేను రొట్టెను కాదు నాయన ఒక దేహాన్ని, నేను పానీయము కాదు నాయన ఒక అమూల్యమైనటువంటి రక్తాన్ని, నీకోసం చిందింపబడిన రక్తాన్ని, మీకోసం విరవబడినటువంటి దేహాన్ని. నువ్వు పాపం చేయకుండా ఉంటావు కదూ అని మనకు మన యొక్క బాధ్యతను జ్ఞాపకము చేసేదే రొట్టె, ద్రాక్షరసం. అందులోకి మనం చేయి వేయడానికి సిద్ధపడుచుండగా ఈరోజు ఆ మనసుతో మనం స్వీకరిద్దాం.
ఎలా పడితే అలా కాకుండా మనము దేవుణ్ణి ఆయన చేసినటువంటి కార్యాన్ని ఆ రీతిగా మనము స్మరించుకుంటూ, నేను పాపిని కదా, ఆ కుమారుడు నేను తాగుబోతుంది కదా అని అనుకున్నట్టుగా, నేను పాపిని కదా, నా మంచి కోసమే కదా ఆయన బలైందని మనము ఆ ప్రభుతో మాట్లాడదాం. నేరుగా, మౌనంగా, హృదయపూర్వకంగా. బలలోనికి ప్రవేశించే ముందుగా ఈ మాటలు మన జీవితాన్ని బలపరచులాగున ఆయన యొక్క సహాయాన్ని మనం తీసుకుందాం. మరి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా మోకరిల్లి ఇంతవరకు విన్న మాటలు మన జీవితంలో ఎలా పనిచేస్తున్నాయి, ఇంతవరకు విన్నటువంటి మాటల ప్రకారంగా ఆ దేహం ఈరోజు నీతో మాట్లాడుతుందా లేదా? ఒక్కసారి నెమరు వేసుకుంటూ హృదయపూర్వక మౌనంగా ఎవరు ఉండకండి దయచేసి. ప్రతి ఒక్కరూ మోకరిల్లండి. మోకరిల్లగలిగిన వారు దాదాపుగా కళ్ళు మూసుకొని ఈరోజు విన్న మాటలు మీకు ఎలా హృదయంలో ఉన్నాయి? ఆయన బలియాగం మీతో ఏం మాట్లాడుతుంది? ఈరోజు మీరు తీసుకొని పోయేటువంటి రొట్టె. కళ్ళు మూసుకుందాం, అందరం కూడా కళ్ళు మూసుకుందాం. నేను ప్రార్థన చేసిన తర్వాత దీంట్లో పోతాను. ఫస్ట్ రొట్టె ఫస్ట్